ట్రస్టీ శ్రీమతి నారా భువనేశ్వరి గారు. సేవాభావంతో నడిపిన పరిశీలనా శైలి మరియు సంకల్ప బలంతో కూడిన నాయకత్వం ఈ ట్రస్టుని ముందుకు నడిపించాయి. కరోనా మహమ్మారి, వరదలు మరియు ఇతర విపత్తుల సమయంలో ఆమె అపరిమితమైన అసాధారణమైన స్ఫూర్తి మరియు శ్రద్ధాభక్తులు ఎంతోమందికి మానవతా హస్తాన్ని అందించాయి. అనాథ మరియు పేద పిల్లల విద్య, మహిళా సాధికారత, సుదూర మరియు సేవలు అందని ప్రాంతాల్లో వైద్య శిబిరాలు ఏర్పాటు చేసి ప్రాథమిక ఆరోగ్య సేవలను మరింత పటిష్టం చేసి గ్రామీణ ప్రజలకు ఉచిత వైద్య సహాయాన్ని అందించడం, రక్తదానం, నిరుద్యోగ యువత కోసం నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం మరియు గ్రామీణ ప్రాంతాలలో సురక్షిత మంచినీటిని అందించడంలో ఆమె కృషి ఎంతో సాటిలేనిది మరియు చెప్పుకోదగినది. విపత్తుల సమయంలో తక్షణ సహాయం అందించేందుకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేయడం లాంటి ఎన్నో కార్యక్రమాలను ముందుకు తీసుకువెళ్లడంలో మా మేనేజింగ్ ట్రస్టీ శ్రీ నారా భువనేశ్వర్ గారి పాత్ర మహత్వపూర్వకమైనది. ఆ మహనీయుని స్ఫూర్తితో ఈ 28 సంవత్సరాలలో ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ లక్షల మందికి సేవలు అందించింది. ఈ రోజు యొక్క ముఖ్య ఉద్దేశం ఎన్టీఆర్ ట్రస్ట్ స్థాపించి ఇవాళటికి ఫిబ్రవరి 15న సరిగ్గా 28 వసంతాలు పూర్తి చేయన సందర్భంగా థాలసీమియా వ్యాధితో బాధపడుతున్న పిల్లలకు ఉచిత బ్లడ్ ట్రాన్స్ఫ్యూజన్ మరియు వారికి కావలసిన మందులను ఉచితంగా అందించాలన్న ముఖ్య ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా థాలసీమియా అనే జెనెటిక్ డిజార్డర్తో బాధపడుతున్న 216 మంది చిన్నారులకు ఉచితంగా బ్లడ్ ట్రాన్స్ఫ్యూజన్ మరియు వారికి కావలసిన మందులను ఉచితంగా పంపిణీ చేస్తున్నాం. అంతేకాకుండా ఈ సేవలను భవిష్యత్తులో మరింత మందికి ఉపయోగపడేలా కృషి చేస్తున్నాం. మా ఈ ప్రయాణంలో ఎంతోమంది మహనీయుల ప్రోత్సాహం, మా నమ్మకస్తుల నిబద్ధత మరియు ప్రజల సహకారం మా వెన్నంటే ఉంది. ముఖ్యంగా మన గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ఆశీర్వాదం, మార్గదర్శకం మనకు ఎప్పుడూ ఆశీస్సులుగా నిలుస్తుంది. ఆయన అభివృద్ధి పథకాలు, ప్రజల సంక్షేమంపై ఉన్న నిబద్ధత మరియు టెక్నాలజీతో కూడిన పరిపాలన మా అందరికీ పెద్ద ప్రేరణ. ఈ ట్రస్టుని విజయవంతంగా ముందుకు నడిపించడంలో శ్రీమతి నారా భువనేశ్వరి గారి నాయకత్వం కీలకమైంది. ఆమె సంకల్పం, సహాయ హస్తం మరియు సేవాగుణం ఈ ట్రస్టుకి శక్తినిచ్చాయి. ఈ సేవా యజ్ఞంలో భాగస్వాములైన ప్రతి ఒక్కరికి మా కృతజ్ఞతలు. మీరు అందించిన మద్దతు, సేవ మరియు నిస్వార్థమైన ప్రేమతోనే ఈ ట్రస్ట్ ముందుకు సాగుతుంది. మీ అందరి సహకారం ఉంటే ఇంకా గొప్ప సేవా కార్యక్రమాలు ప్రారంభించగలం. ఈ కార్యక్రమం దిగ్విజయంగా చిరకాలం గుర్తుండేలా చేయడానికి హాజరైన మన ముఖ్య అతిథి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి మరియు ఇతర గౌరవనీయుల అతిథులు, స్పెషల్లీ మన ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు, బాలకృష్ణ గారు, లోకేష్ గారు, వచ్చిన మా దాతలు, ఉద్యోగులు, వాలంటీర్సు, మీడియా మిత్రులు, ఈ అరేంజ్మెంట్స్ చేయడంలో సహాయపడ్డ పోలీసు వాళ్ళు, విజయవాడ మున్సిపల్ సిబ్బందికి, ముఖ్యంగా తమన్ గారికి, డ్రమ్స్ శివమణి గారికి, ఫ్లూటిస్ట్ నవీన్ గారికి, వారి బృందానికి మా ట్రస్ట్ తరఫున హృదయపూర్వక కృతజ్ఞతలు. మా ఎన్టీఆర్ ట్రస్ట్ కుటుంబానికి మరోసారి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్. Thank you so much, Rajendra Kumar Garu, for the brief introduction about NTR Memorial Trust and lot of service activities. So, ప్రతి ఒక్కరిలోనూ ఉత్సాహాన్ని నింపి